రామ 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 ఆధ్యాత్మ రామాయణం. ఏమండి ఆధ్యాత్మ రామాయణంలో రాముడు ఎవరు? హూ ఈజ్ రామా? జడమ. వెరీ గుడ్, గట్టిగా చెప్పాలి. జడమే. జడమే ఏమని చెప్పారు? జీవము. జడమే ఏమని చెప్పారండి? జడమే. జడమే అదే రామ తత్వం. ఎవరు సీత? హూ ఈజ్ సీత? బ్రహ్మ చైతన్యం. ఏ చైతన్యం అండి? సీతామాత బ్రహ్మ చైతన్యము. ఓకే. లక్ష్మణస్వామి ఎవరు? వెరీ గుడ్, మా లలిత్ బాగా చెప్పాడు. లక్ష్మణస్వామి ఎవరు? మనస్సు. వాలి ఎవరు? వాలి దుఃఖం. గట్టిగా చెప్పాలి. వాలి ఎవరండి? దుఃఖమా? వాలి దుఃఖం. మరి దీంట్లో ఇన్ని లేవు. వాలి ఎవరండి? వాలి దుఃఖము. మరి సుగ్రీవుడు ఎవరండి? వివేకము. సుగ్రీవుడు ఎవరండి? కొంతమంది స్టూడెంట్లు ఇంకా తప్పు చెప్తున్నారు ఆన్సర్లు. సుగ్రీవుడు. మరి ఇవాళ మన హీరో ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద డే ఆంజనేయుడు ఎవరండి? ధైర్యం. మరి సముద్రాన్ని ఏమని చెప్పారు? ఏ సాగరం అని చెప్పారు? మోహసాగరం. గట్టి చెప్పాలి. ఏం చెప్పాలండి? అది మోహసాగరం. అటుపక్క ఉన్నారండి ముగ్గురు బ్రదర్స్, రావణ, కుంభకర్ణ, విభీషణులు. వీళ్ళు ముగ్గురు ఎవరని చెప్పారండి? సత్వ రజ తమో గుణములు. దీంట్లో సత్వం ఎవరు? సత్వగుణం ఎవరండి? విభీషణుడు. తమో గుణం ఎవరండి? కుంభకర్ణుడు. రజోగుణం ఎవరండి? రావణాసురుడు. రజోగుణం. ఇటుపక్క వచ్చామనుకోండి, దశరథుడు అంటే ఎవరండి? పంచ కర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు కలిపితే ఏమైందండి? దశరథుడు అయ్యాడు. ఈ కర్మేంద్రియములు జ్ఞానేంద్రియులతో ఎవరు కలిశారు? మరలా 3 గుణాలు కలిసాయి ఇక్కడ. అవే సత్వ రజో తమో గుణములు. ఆ సత్వగుణానికి ప్రతీకగా కౌసల్య, తమో గుణానికి ప్రతీకగా సుమిత్ర, రజోగుణానికి ప్రతీకగా కైకేయి. వీడి ముగ్గురు ఈ కలయిక వల్ల పుట్టినటువంటి 4 సంతానం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. స్వామి ఏం చెప్పారు? వీడిని చతుర్విధ పురుషార్థములని చెప్పారు. ఆ చతుర్విధ పురుషార్థములకే అద్భుతంగా స్వామి పెట్టిన పేరే సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు. దీంట్లో సత్యం ఎవరు? గట్టిగా సత్యం ఎవరు? ధర్మం ఎవరు? భరతుడు. వెరీ గుడ్. ధర్మం ఎవరు? సత్య, ధర్మ. శాంతి ఎవరు? వెరీ గుడ్. నేను ఫజిల్గా అడిగినా సరే చెప్తున్నారు. శాంతి శత్రుఘ్నుడు. మిగిలి ఉంది ప్రేమ ఎవరు? మీ అందరికీ రామాయణం వచ్చింది. జై సాయిరామ్. మరి ఇంతేనండి, కేల్కతం. అయితే ఇవాళ మనం తెలుసుకోబోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరండి? ధైర్యము. ధైర్యము. మనమంతా కూడా ఆధ్యాత్మిక రామాయణంలోనే మాట్లాడాలి. మీ ఇంట్లోకి ఎప్పుడైనా ఎవరైనా వచ్చారనుకోండి, చురుబుర్లు ఆడుతున్నారు అనుకోండి, వాడు మంచివాడు కాదనుకోండి. ఎవడో దూరం చుట్టం వచ్చాడు, వాడు మంచివాడు కాదు, వాడు మంచివాడు కాదని మీ ఆయన ఏవో సీక్రెట్లు అని చెప్పేస్తున్నారు. ఏమండి రజోగుణం అండి, రజోగుణం అండి అంటూ ఉండాలి. తెలుస్తుంది. ఓహో రజో అంటే ఈ కోడింగ్ ఫస్ట్ ఎవరికి నేర్పించాలి? ఇంట్లో వాళ్ళకి నేర్పించాలి. రజోగుణం అండి, రజోగుణం. ఈ వచ్చింది ఏంటండి మీ ఆవిడ రజోగుణం? ఏం లేదండి, మేము ఇంట్లోనే వెనకాతలో కుక్క పిల్లలు పెంచుకుంటాం, దాని పేరు రజో అండి అని చెప్తే వాడికి అర్థం కాదు. అంటే మనకి చక్కటి స్ఫురణతో బతకటానికి తగినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి రామకథను సత్యసాయి పరంధాముడు స్వయముగా వారే శ్రీమన్నారాయణుడై అద్భుతమైనటువంటి త్రేతాయుగములో ఆ అద్వితీయమైనటువంటి మహా విశ్వరూపమై మహనీయుడై ఆజానుబాహుడై అరవింద దళాయ దక్షుడై మనందరం ఉండు వర్ధిల్లాడు. కాబట్టి డౌట్ ఏమైనా ఉందేమో మీ ఎవరికైనా? అలనాడు ఆ రామచంద్రమూర్తి వెనక కదిలాడినటువంటి యొక్క ఆ కోతుల మూకలో మీరు నేను కూడా ఒకలుగా ఉన్నాము. కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముని యొక్క గోపిక పరంపరలో వారి పాదధూళితో మనం కూడా పునీతమయ్యాం. కాబట్టి ఆ షిరిడీ సాయినాథుని యొక్క అద్భుతమైన భక్త జనావళిలో ఒక పరమాణువుగా మనం కూడా విరాజిల్లేం. కాబట్టి ఈనాడు సత్యసాయి పదసేవలు తరించేటువంటి సాధకులం కాగలని అంశాన్ని స్వామి దగ్గర మనందరం గట్టిగా కర్తార్థనలతో స్వామికి విన్నవించుకోవాలి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి. జయగుణ జ్ఞానసాగర కపీశ ఉజ అంటే మనందరం కూడా హనుమాన్ చాలీసా చాలా చక్కగా చదువుకున్నాం. రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర మహావీర విక్రమ. ఇలాగ మనం ఏం చెప్పుకుంటూ పోతే ఆంజనేయుడు ఎంతటివాడు అంతటివాడు ఎంతటివాడు. ఏ చివరికి తుడు 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 ఉంది కదా, ఆ తుడుతో ఆంజనేయుడు కొన్ని పదాలు చెప్పండి. ఆంజనేయుడు చెప్పండి ఫస్ట్. గట్టిగా బలవంతుడు, గట్టిగా బలవంతుడు. తర్వాత ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు, గుణవంతుడు, సాహసవంతుడు, బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు చెప్పారు, ఎన్ని చెప్పారో, నాకన్నా మీరే ఎక్కువ చెప్పారు. పరాక్రమవంతుడు, అబ్బా వెరీ గుడ్. ధైర్యవంతుడు. అయితే ఇట్టి హనుమంతుడి గురించి ఒక అద్భుతమైన అంశాన్ని మనం చెప్పుకోవాలి ఇవాళ. అసలు హనుమత్ తత్వం ఏంటో తెలుసుకోవాలి. హనుమంతుడండి ఎంతో బాగుంటాడండి. హనుమంతుని తలుచుకుంటే ఏ విధమైన రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం శయనేయ తస్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. చిన్నప్పుడు ఇప్పుడు 3 ఏళ్ళప్పుడు నా తల్లి నేర్పించింది. ఈ రోజుకొచ్చి కూడా పడుకునేటప్పుడు తల మీద తలపెడితే ఫస్ట్ చెప్పుకునేటువంటి యొక్క శ్లోకం ఇదే. కనుక ఆంజనేయుడు ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. ఆంజనేయుడు ఎక్కడుంటే ఏముంటుందండి అక్కడ? కాబట్టి ధైర్యం అనేటువంటి దానికి ప్రతీక ఆంజనేయుడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆంజనేయుడికి ఎట్లా వచ్చిందండి అసలు ఈ శక్తి? అసలు ఆంజనేయుడు ఎవరు? ఆంజనేయుడు అంటే అంజనా, మన పడిన జయ హనుమాన్ జయ అంజని పుత్ర జయ హనుమాన్, ఇవన్నీ తెలుసు మనకి. అంజనీ పుత్రుడు, వాయునందనుడు, కేసరి నందనుడు, ఇవన్నీ మనకు తెలుసు. ఈ స్టోరీ మనకు తెలియకపోవడం కాదు. కానీ అసలు నిజమైన హనుమత్ తత్వం అంటే ఏంటి? ఆ హనుమత్ తత్వంలో మనం గుర్తిరగవలసినటువంటి విషయాంశం ఏంటి? ఇది తెలుసుకోవాలి. హనుమంతుడికి అంత బలం ఎట్లా వచ్చింది? ఎవరైనా చెప్పండి. హనుమంతుడికి అంత బలం ఎలా వచ్చింది? అంటే మంచి కందమూలాలు తిన్నాడా, లేకపోతే వాయుభక్షకుడా, లేకపోతే అందరినీ కూడా నిరంతరం తపస్సు చేశాడా? హనుమంతుడికి బలం ఎట్లా వచ్చింది? రామనామం వల్ల వచ్చింది. అద్భుతం కదా. రామనామం వల్ల హనుమంతుడికి అంత భక్తి వస్తే మనకి రావాలి కదా. మనకు వస్తుందా అంత భక్తి? హనుమంతుడు భక్తుడు అంటున్నాం, హనుమంతుడు దూత అంటున్నాం, హనుమంతుడిని మనం ఇంకోటి అంటున్నాం. కానీ హనుమంతుడు మొట్టమొదటి ఏంటంటే సాధకుడు. సాధకుడు ఏం పేరండి హనుమంతుడికి? ఏమి సాధించాడండి? రాముడినే సాధించాడు. రాముడినే సాధించాడు. స్వామి ఎంత చక్కగా చెప్పారంటే రామ రామ రా అందరూ అనాలి కళ్ళు మూసుకొని తదేకంగా. ఎలాగైతే హనుమంతుడు అనేక యుగాల పాటు స్మరించాడు, అనేక వత్సరాల పాటు స్మరించాడు, అలా కనీసం కొద్ది నిమిషాలని అనాలి. మీ అందరూ తెలుసు కదా, ధారణ, ధ్యాన, సమాధి 3 స్థితులు ఉన్నాయి. ఎన్ని స్థితులు ఉన్నాయండి చెప్పండి? ధారణ, ధ్యాన, సమాధి. ధారణ అంటే 12 సెకండ్లు. ధారణ అంటే ఎంత అండి? 12 ధారణలు కలిపితే ఒక ధ్యానము. 12 ధారణలు కలిపితే ఇక్కడ చెప్పాలి, 12 ధ్యానములు కలిపితే ఒక సమాధి స్థితి. అంటే సుమారుగా ఒక సమాధి స్థితికి 28 నిమిషాల అంటే 28.8 వస్తుంది. అంటే సుమారుగా 29 నిమిషాలు. అంటే 1 నిమిషం కలుపుకుంటే 30 నిమిషాల వ్యవధిని ఒక సమాధిగా చెప్పబడింది. అయితే అటువంటి విధంగా హనుమంతుడు ఎన్నో 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 కాలానికి అతీతంగా రామనామం స్మరించాడు. మనందరం కూడా కొద్ది నిమిషాలు హనుమత్తత్వాన్ని తెలుసుకునే ముందు మొదటగా రామనామాన్ని జపించాలి. అది ఎలా జపించాలి తెలుసా అండి? తదేకమైన ధ్యానముతో, రామచరణములే ఆశ్రయించి, రామపాదములే కనిపించి, రామపాదములే అనిపించి, రాముని యొక్క రూపము కనిపించి, రామనామము ప్రతిధ్వనించి మనందరం చెప్పాలి రామ. అందరు గట్టిగా రామ 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 రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామాయ నమః.